సుభాషితాలు. యూనిక్గా ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒకరికొకరు తోడుగా నిలబడి వాళ్ళ టాలెంట్తో స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన ఫ్రెండ్షిప్ని గుర్తు చేసుకోవడానికి, ఫ్రెండ్షిప్ వాల్యూని చాటి చెప్పడానికి ఒక హార్ట్ టచింగ్ స్టోరీని చెప్పుకుందాం. కథలోకి వెళ్లే ముందు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కథలు హిందీ అండ్ ఇంగ్లీష్లో చూడడానికి మా ఇంకొక ఛానల్ ద వైస్ టేల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అనగనగా ఒక ఊరిలో సేక్రెడ్ హార్ట్ అనే స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు ఆరవ్, మీనా ఇంకా కబీర్. వాళ్ళంతా చాలా వేరే వేరే స్వభావాలు ఉండేవారు. ఆరవ్ చురుకుగా ఎనర్జెటిక్గా ఉండేవాడు. మీనా చాలా కూల్గా ఆలోచించే స్వభావం గల అమ్మాయి. కబీర్ డ్రాయింగ్ చాలా బాగా వేసేవాడు, కానీ చాలా నిదానంగా ఉండేవాడు. కొంచెం షై బాయ్. ముగ్గురు డిఫరెంట్గా ఉన్నా కూడా వాళ్ళు ముగ్గురు చాలా మంచి ఫ్రెండ్స్. లంచ్ టైంలో కలిసి కూర్చొని ఫుడ్స్ షేర్ చేసుకునేవాళ్ళు, హోంవర్క్లో హెల్ప్ చేసుకునేవాళ్ళు, చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళ టీచర్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. వచ్చే వారం మన స్కూల్లో సైన్స్ ఫేర్ ఉంటుంది. టీమ్గా తయారయ్యి ఏదైనా క్రియేటివ్ వర్క్ చేయండి. మంచి ప్రాజెక్ట్కి గుడ్ రికగ్నిషన్ ఉంటుంది అని చెప్పారు. స్టూడెంట్స్ అంతా చాలా ఎక్సైట్ అయ్యారు. ఎవరికి వాళ్ళు టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. కానీ చాలామంది కబీర్ని టీంలోకి తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకంటే అతను కొంచెం స్లోగా ఉండేవాడు కాబట్టి. అప్పుడు ఆరవ్, మీరా ఒకరికొకరు చూసుకొని కబీర్ దగ్గరకు వచ్చి, కబీర్ మా ఫ్రెండ్, మేము ముగ్గురం ఒక టీంగా ఉంటాం, మంచి ప్రాజెక్ట్ చేసి చూపిస్తాం అని కబీర్ని తీసుకొని వెళ్ళిపోయారు. వేరే టీం వాళ్ళంతా పెద్ద పోస్టర్లు, మిర్రర్స్ తీసుకొచ్చి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు. ఆరవ్, మీనా, కబీర్ మాత్రం వేస్ట్ థింగ్స్తో పనిచేసే విండ్ మిల్ తయారు చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఆరవ్ కార్డ్బోర్డ్స్ తీసుకొచ్చాడు. మీరా డిజైన్ గురించి ఆలోచిస్తూ ఉండగా కబీర్ డ్రాయింగ్ మొదలుపెట్టాడు. 2 days కష్టపడి విండ్ మిల్ తయారు చేశారు. కానీ అసెంబ్లీ చేసే రోజున విండ్ మిల్ ఫ్యాన్ బ్లేడ్స్ బ్రేక్ అయ్యాయి. అప్పుడు ఆరవ్ చాలా టెన్షన్ పడ్డాడు. మీనా కూల్గా, ఇట్స్ ఓకే, మనం ఇంకో ఐడియా ఆలోచించి సెట్ చేద్దాం. కబీర్, ఈ బ్రోకెన్ ప్రాజెక్ట్ సరి చేయడం ఎలా? కబీర్ కాసేపు ఆలోచించి స్లోగా, క్యాంటీన్లో ఉన్న ప్లాస్టిక్ స్పూన్స్తో మనం విండ్ మిల్ సెట్ చేయొచ్చు అని ఐడియా ఇచ్చాడు. ఆరవ్ ఫాస్ట్గా వెళ్ళి ప్లాస్టిక్ స్పూన్స్ అండ్ బ్లేడ్స్ తీసుకొచ్చాడు. ఈవినింగ్ కల్లా ముగ్గురు కలిసి విండ్ మిల్ ప్రాజెక్ట్ని రెడీ చేశారు. సైన్స్ ఫేర్ రోజున అందరూ వాళ్ళ ప్రాజెక్ట్స్తో రెడీగా ఉన్నారు. జడ్జ్ వచ్చి ఒక్కొక్కరి ప్రాజెక్ట్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే ఆరవ్ వాళ్ళ విండ్ మిల్ దగ్గరికి కూడా వచ్చాడు. ఇంట్రెస్టింగ్గా ఉన్న ప్రాజెక్ట్ మెకానిజంని అబ్జర్వ్ చేస్తూ అడిగాడు. ప్లాస్టిక్ స్పూన్తో చేసిన విండ్ మిల్ జడ్జ్కి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ ఐడియా ఎవరిది అని అడిగాడు. ఆరవ్ ప్రౌడ్గా వాళ్ళ ఫ్రెండ్ కబీర్ని చూపించాడు. అందరూ కబీర్ టాలెంట్కి ఆశ్చర్యపోయారు. వీళ్ళ ప్రాజెక్ట్కి ఫస్ట్ ప్రైజ్ రాలేదు, కానీ బెస్ట్ క్రియేటివ్ టీమ్ వర్క్ అవార్డు వచ్చింది. తర్వాత స్టూడెంట్స్ అందరూ కబీర్ దగ్గరికి వచ్చి సారీ చెప్పారు. అతని ఐడియాని చాలా మెచ్చుకున్నారు. అందువల్ల కబీర్ చాలా స్పెషల్గా, ప్రౌడ్గా ఫీల్ అయ్యి, ఆరవ్, మీనా నన్ను నమ్మారు కాబట్టే నేను ఆలోచించగలిగాను అని స్లోగా చెప్పాడు. నీతి: నిజమైన స్నేహం అంటే విజయాల కోసం పోటీ పడడం కాదు, ఒకరిని మరొకరు నమ్మి తోడుగా ఉండడం. మనల్ని ఎప్పుడూ ప్రోత్సహించే స్నేహితులుంటే చిన్న ఆలోచన కూడా గొప్ప విజయంగా మారుతుంది. మీ లైఫ్లో ఉన్న ఇలాంటి స్పెషల్లీ టాలెంటెడ్ ఫ్రెండ్స్ని కమెంట్స్లో మాకు మెన్షన్ చేయండి. అండ్ ఈ కథని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం.